నమస్తే కెరీర్ టైమ్స్ కు స్వాగతం. ప్రతి ఒక్కరూ జాబ్ సాధించాలని కలకంటూ ఉంటారు. కానీ జాబ్ సాధించాలంటే ముందు నుండే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలా మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్స్ తరువుగా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అనే సందేహాలతోనే మధ్యలోనే కొంతమంది ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారు. మరి అలాంటి వారి కోసమే ఇండియన్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రత్యేక కోచింగ్ అందిస్తోంది. ఇక్కడ IACE గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అకాడమిషియన్స్తో స్థాపించబడినటువంటి IACE విద్యార్థుల్లో సాధించాలనే తపనను ప్రేరేపిస్తూ మంచి క్వాలిటీతో కూడిన కోచింగ్ను అందిస్తూ గత 5 సంవత్సరాలుగా 7,000కు పైగా విద్యార్థులకు ఇంటర్ నుండే అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత హైదరాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ మరియు నెల్లూరు బ్రాంచుల్లో కోచింగ్ను అందిస్తూ గవర్నమెంట్ జాబ్ సాధించేలా వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఎందరికో మార్గాన్ని చూపిస్తోంది IACE. మరి ఇవాళ మన కార్యక్రమంలో ఈ RRBPO ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి యాటిట్యూడ్ని మనం బిల్డప్ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యాకల్టీ సంతోష్ గారు, అలానే మంజుష గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుష, మీరు హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ? Generally people do confuse and people do not know where to prepare, how the preparation should be and where to start actually. For any interview, the preparation must be from the attire. Yes, the dressing is the main thing one has to take care of, because there is a saying, dress for success. So dressing, what to carry with you and how to face an interview. For facing an interview, the first and best thing is research. Research is what you have to do in order to face an interview with confidence. సో అయితే మీరు చెప్పండి సంతోష్ గారు, ఇంట్రెస్ట్ రేట్ ఆన్ కార్ప్ లోన్స్ అంటే ఏంటి? సో జనరల్గా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్గా అవి అగ్రికల్చర్ లోన్స్ ఎక్కువగా ఇస్తుంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి క్రాప్ లోన్స్ గురించి, వాటి ఇంట్రెస్ట్ రేట్ గురించి అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి క్వశ్చన్స్. సో జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద సో ఫార్మర్స్ అనేది 3 లక్షల వరకు 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకి సో క్రాప్ లోన్స్ లభిస్తూ ఉంటాయి. 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి ఎవరైతే ఇన్ టైంలో విత్ ఇన్ ద 6 months ఆఫ్ ద స్పాన్ టైం లోపల తిరిగి చెల్లిస్తారో వాళ్ళకి మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది 3% ఉంటుంది. ఎఫెక్టివ్గా ఒక 4% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే విత్ ఇన్ ద 6 months ఆఫ్ ద స్పాన్లో తిరిగి చెల్లిస్తారో అది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తూ ఉంది ఫార్మర్ క్రాప్ లోన్స్కి. మంజుష, హౌ టు ప్రిపేర్ అంటే హౌ టు డ్రెస్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ? So the dressing for male candidates and female candidates is entirely different. For the male candidates, the dressing is with formal attire, which generally advise you to have a light colored shirt, preferably off-white to blue, and a dark trousers. And the trousers should be high waist. Do not go with low waist, general, trendy, torn, solid clothes. Go with well ironed clothes. And also important thing is, boys, do trim your mustache as well as beard. It is good if you go with a clean shave of beard and a trim of mustache. And boys, do not have any ponytail or long hair. And haircut and every shaving should be done 3 days prior to the interview date, so that you will be habituated to that. And the shoes which you are going to wear, male candidates, keep in mind you have to wear the shoe which is formal. And do not go with any heel kind of thing. 1 inch is acceptable. More than 1 inch is not acceptable. The shoe color you're wearing should match with your belt color. That is must. If you're wearing tie, please wear any plain ties. Do not go with cartoon printed or any graphic printed ties. And for ladies, generally wear salwar kameez in India for interviews. So your salwar kameez should be light colored, and do secure your dupatta with pins. And do tie your hair. Do not leave like what I did here. And do trim your nails, and your nails should be clean and without any dirt for boys and girls too. And moreover, the important thing is, do not smell body odor. You have to have a very light perfume or cologne. So do not have any body odor, and do make yourself look like highly professional and you're seeking for a government job. Then what you carry with us? See, generally in the call letter itself and the notification itself, we generally have the list of things which are to be carried with us. It includes the certificates and mainly the call letter itself. The certificates includes your all certificates of educational, and if you have any work experience, work certificates also. Including that, they will be asking you for caste certificate, birth certificate, whatever they have given in the call letter and the notification. Do carry with you
And including, they will be asking you to bring 3 or 4 sets of Xerox copies. Do carry one more additional set for safe side. Do not forget to carry a notepad and a pen. సో అలానే సంతోష్ గారు అసలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్గా సో రూరల్ ఏరియాస్లో ఉన్న ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఓన్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉమెన్కి సపోర్ట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద ఆర్బీఐ రీసెంట్గా అక్టోబర్ 2007లో నోటిఫై చేసింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి 7% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకు 3 lakhs వరకు లోను వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్స్ నుంచి, స్పెషల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు. మంజుష, అండ్ హౌ అవర్ బాడీ లాంగ్వేజ్ షుడ్ బి? Generally, people do neglect body language because they feel that it matters what we speak and how we answer. No. You know, our tongue might lie, but our body doesn't. That is the reason interviewers trust your body language. The way you sit, the way your face is, the way you're maintaining eye contact, the way you're placing your hands and using the gestures, everything matters a lot. According to research, 60% importance is given to body language. So, you should know how to place your body. While sitting in a chair in front of your interviewer, make sure you are sitting straight, but do not go with a very upright posture. Sit comfortably in the chair and place your hands on your thighs. When the chair has the arms, you can place your hands on the arms of the chair. In addition to this, please do not maintain eye contact with only one interviewer who asked you the question. The eye contact should be with all the members of the panel. Do not maintain eye contact with only one person, and use hand gestures, but do not overuse hand gestures. Open hand gestures are well taken. Do not go with folding your hands and other kind of gestures. At the same time, your legs also will be noticed. Do not ever cross your legs. Crossed legs are no way, big no it is. Do not cross your hands or cross your legs. So put your body seeking for active, enthusiastic. Your body language should say that you are very enthusiastic, very active person who is seeking the job and highly professional. Then how to speak? You have to remember the people who are interviewing you there are generally retired or elderly bank personals. They are all elderly persons. So do talk courteously and well mannered. Politely of expression is very much encouraged, and that is how you have to speak, with politeness, courtesy and with greeting attitude. Do not forget to have a smiling face throughout the interview. Generally, students do smile whenever they do not know questions. No. You have to have a smiling face throughout the interview, not just when you do not know the question. కెరియర్ టైమ్స్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఫసల్ బీమా యోజన ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా సో 100% అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ యొక్క అసలు ఏమున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? జనవరి 2015 బిఫోర్ దానికన్నా ముందు సో జనరల్గా అయితే మనకి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉండేది 2015కి బిఫోర్. దాని ప్లేస్లోనే సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని తీసుకురావడం జరిగింది నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్లేస్లోనే. సో ఫసల్ అంటే క్రాప్ అని, బీమా అంటే ఇన్సూరెన్స్ అని, జనరల్ ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనకి. సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనకి ఖరీఫ్ సీజన్కి అండ్ రబీ సీజన్స్కి 2 సీజన్లకి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. జాయద్ సీజన్కి అంటే సమ్మర్లో పండించే క్రాప్స్కి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అప్లికేబిలిటీ కాదు. ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్లో ఇది స్పెషల్గా ఫుడ్ క్రాప్స్కి మరియు ఆయిల్ సీడ్స్కి ఈ రెండింటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఖరీఫ్ సీజన్లో అయినా అండ్ దెన్ రబీ సీజన్లో అయినా. అండ్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో మళ్ళీ ఇది ఈవింగ్ హార్టికల్చరల్ క్రాప్స్కి కూడా ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓల్డ్ స్కీమ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ తోటి కంపేర్ చేస్తే ఈ స్కీమ్లో వచ్చినటువంటి నెక్స్ట్ చేంజెస్ ఏంటిదంటే మేజర్గా సో ఓల్డ్ స్కీమ్లో అనేది ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఫార్మర్స్ పేమెంట్ చేయడానికి. సో కాబట్టి ఫార్మర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు ఎక్కువగా ప్రీమియం ఉండడం వల్ల. సో దీంట్లో చాలా ప్రీమియం అనేది చాలా తగ్గించడం జరిగింది ఈ ఫసల్ బీమా యోజన కింద. జనరల్గా ఖరీఫ్ సీజన్లో ఏవైతే మనం ఫుడ్ క్రాప్స్ ఏవైతే పండిస్తామో ఖరీఫ్ సీజన్లో దానికి జస్ట్ 2% ఆఫ్ ద ఇన్సూరెన్స్ మనం ప్రీమియం పేమెంట్ చేస్తే సరిపోతుంది. అదే రబీ సీజన్లో పండించే ఫుడ్ క్రాప్స్కి అయితే 1.5%. అదే ఖరీఫ్ సీజన్ అయినా రబీ సీజన్ అయినా హార్టికల్చర్ క్రాప్స్కి జస్ట్ 5% ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఇన్సూర్డ్ అనేది ప్రీమియంగా పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది మేజర్గా వచ్చినటువంటి మేజర్ చేంజ్ ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యాజ్ కంపేర్డ్ విత్ ద ఓల్డ్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి జనరల్గా ఓల్డ్ స్కీమ్లో
దాదాపు మనకి 50% ఆఫ్ ద క్రాప్ డ్యామేజ్ ఉంటే మాత్రమే మనకి ఇన్సూరెన్స్ అనేది అప్లికబిలిటీ అయ్యేది. సో కానీ ఈ స్కీమ్లో క్రాప్ డ్యామేజ్ ఏరియా అనేది చాలా వరకు తగ్గించారు. కేవలం 33% 33% ఆఫ్ ద క్రాప్ డ్యామేజ్ ఏరియా ఉంటే మాత్రం చాలు. సో ఫార్మర్స్ అనేది వాళ్ళ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండింది. అండ్ పాత స్కీమ్లో వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అనేది పోస్ట్ హార్వెస్టింగ్ సీజన్ అంటే పంట కోసిన తర్వాత దానికి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు ఓల్డ్ స్కీమ్లో. కానీ న్యూ స్కీమ్లో వచ్చేసి ఆఫ్టర్ హార్వెస్టింగ్ తర్వాత కూడా 14 రోజుల వరకు అంటే పంట కోసిన 14 రోజుల వరకు నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద. తెలంగాణలో అగ్రికల్చర్ ఇంప్రూవ్కి సంబంధించి పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్పెషల్గా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరైతే తెలంగాణ ఆప్షన్ పెట్టుకున్నారో, పీఓకి తెలంగాణ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి తెలంగాణ గురించి ఎక్కువగా తెలుసుకుంటే బెటర్గా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ తెలంగాణ రీజియన్ లోపల తెలంగాణలో ఏవైతే ఎక్కువ మొత్తంలో ఎలాంటి క్రాప్స్ ఉన్నాయి, ఏ సాయిల్స్ ఉన్నాయి, ఏం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నామో వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే సో ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఇన్ తెలంగాణ సో ఎప్పుడైతే మేజర్గా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం తెలంగాణ వచ్చిన కొత్తలో స్టార్ట్ చేసింది మిషన్ కాకతీయ మేజర్లీ. సో మిషన్ కాకతీయ అనేది కాకతీయ రాజులు ఎక్కువ మొత్తంలో చెరువులు తవ్వించారని దాని పేరు ఎక్కువ మొత్తంలో మిషన్ కాకతీయ అని పెట్టడం జరిగింది. సో మిషన్ కాకతీయ ఈజ్ జనరల్లీ ఏ రీస్టోరేషన్ ఆఫ్ ద మైనర్ ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సో ఏవైతే చిన్న చిన్న చెరువులు అండ్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయినాయి, వాటిని తిరిగి రీస్టోరేషన్ చేయడానికి స్టార్ట్ చేసింది మొత్తం మిషన్ కాకతీయ. దానికోసం 20,000 crores 20,000 కోట్లతోటి 46,000 చెరువుల్ని తిరిగి రీస్టోరేషన్ చేయడానికి కోసమే మనకి మిషన్ కాకతీయ అనేది 2014 నుంచి 2019 వరకు గత రాబోయే 5 సంవత్సరాలలో 2014 నుంచి 19 వరకు దాదాపు మనకి 46,000 చెరువుల్ని పునరుద్ధరించడానికి కోసమే ఈ మిషన్ కాకతీయ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేజర్ స్కీమ్. దాంతోపాటుగా మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నది పైన, అది కాకుండా మళ్ళీ సో మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నిజామాబాద్ డిస్టిక్లో గోదావరి నది పైన ఉంది. దాన్ని కూడా పునర్జీవనం రెజ్యువనేషన్ ఆఫ్ ద సో ది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎంతో కొంత 10 లక్షల ఎకరాలకు పైనగా సో ఎకరాలకు నీటిపారుదలను అందించి తెలంగాణలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రాజెక్టులన్నీ ఫ్యూచర్లో ఉపయోగపడనున్నాయి మేడం. సో అలానే ఏపీకి సంబంధించి సో ఏపీకి సంబంధించి వచ్చేసి మనకు ఆల్రెడీ ఎప్పుడు న్యూస్లో రన్ అవుతుండే టాపికే పోలవరం. సో పోలవరం దాదాపు 16 నుంచి 20 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించే మేజర్ పథకం. దానివల్ల ఎంతోమంది రైతులకి సో ఎక్కువ మొత్తంలో హెల్ప్ చెందుతూ ఉంటుందని మనకి అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మేజర్గా ఎన్టీఆర్ జలసిరి అనేది ఇంకోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, ఎన్టీఆర్ జలసిరి. సో ఈ ఎన్టీఆర్ జలసిరి ఏంటిదంటే సో డెవలప్మెంట్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్. సో అండర్ గ్రౌండ్ వాటర్ని సో బాగా డెవలప్ చేస్తే బోర్వెల్స్ వేసినా కానీ బోర్వెల్స్ ఫెయిల్ అవ్వకుండా సో మనం కంటిన్యూగా ఇరిగేషన్ని ప్రొవైడ్ చేయవచ్చు బై యూజింగ్ ద అండర్ గ్రౌండ్ వాటర్. సో దానికోసమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి మేజర్గా సో ఈ ఎన్టీఆర్ జలసిరి అనే ప్రాజెక్ట్ని చేపట్టింది. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము ఏంటంటే ఈ ఆర్ఆర్బీ పీఓకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో మంజుష మీరు చెప్పండి, అంటే క్వశ్చన్ ఎలా ఫేస్ చేయాలి? As we already discussed, do answer the question with confidence. Your confidence can be shown with your body language. Do not ever bend and do not have a relaxed posture. And while you're answering the question, do answer only if you know. When you do not know, you can admit, sorry, I don't know. But do not give vague answers. తెలియకుండా ఆన్సర్ చెప్తే ఇంటర్వ్యూర్కి అర్థం అవుతుంది. సో తెలియనప్పుడు తెలియదని చెప్పితేనే బెటర్. తెలియకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే ఇంటర్వ్యూర్ మనకి మైనస్ ఇస్తారు. సో ఇఫ్ యూ నో, దెన్ ఓన్లీ ఆన్సర్. And while you're answering also, try to have the smile on your face. And give the answer whatever you know boldly and show enthusiasm. Do not show overconfidence. అలానే సంతోష్ గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ రాఫ్టర్ స్కీమ్? సో ఈ రఫ్తార్ స్కీమ్ అనేది మనకి ఆల్రెడీ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది మనకి 2007లో స్టార్ట్ చేశారు మేడం ఆల్రెడీ. సో 2007లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని స్టార్ట్ చేశారు. ఆ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏంటిదంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంటుంది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంటుంది స్టేట్ గవర్నమెంట్. అది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. దానికి అడిషనల్గా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టే ఇప్పుడు మనకి అక్టోబర్ 2017లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మళ్ళీ రాఫ్తార్ అనే స్కీమ్ని మళ్ళీ నోటిఫై చేయడం జరిగింది. సో రాఫ్తార్ అనేది ఏంటిదంటే రిమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. రిమ్యునరేటివ్ అప్రోచ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటే ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్ అగ్రికల్చర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అన్న దాని గురించి స్టార్ట్ చేసిందే మనకి రాఫ్తార్ స్కీమ్.
సో ఈ రాఫ్తార్ స్కీమ్కి వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు 15,000 crore రూపీస్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. ఈ 15,000 crore రూపీస్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఇవ్వనుంది. అయితే ఈ 15,000 crore రూపీస్లో ఏదైతే 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఆ 50% అనేది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కోసం, ఒక 30% ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం, 20% ఆఫ్ ద మనీ అనేది మనకి ఫార్మర్స్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం సో ఈ రాప్తార్ స్కీమ్లో డిఫరెంట్ సెక్టార్స్కి ఇంత ఈ రేంజ్లో కేటాయించబడింది. Manjusha, being a BTech graduate, how do you aspire for a career in banking sector? This is the question which is being faced by all the BTech graduates who are applying for bank jobs. Please do not give the same answer which interviewers are listening since 2011. Yes, people generally start with banking is the fastest growing sector, hence I would like to join. No, do not just only include that. Be genuine. Tell us the actual reason why you're coming to banking sector. Show that you also have some interest, that is the reason you're coming. Do not say some other reasons like you are forced to come or someone is responsible for your decisions. You are the responsible person for your decisions. So say and show that you are also interested in Indian economy and banking, and also show some service motto also. So these 4 are the things you have to cover. Yes, of course you can add banking is one of the fastest growing sectors in India. Along with that, please cover everything what we discussed. సంతోష్ గారు, అలానే ఫార్మర్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? మనం ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 చూసాం మేడం. సో మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎక్కువగా విదర్భ రీజియన్ లోపల దాదాపు ఇండియా మొత్తంలో 8,000 ఫార్మర్స్ ఆత్మహత్య చేసుకుంటే దాదాపు సో మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో తెలంగాణ అనేది 1,300 ఫార్మర్స్ అనేది సూసైడ్ చేసుకున్నారు 2016లో. సో మేజర్గా ఈ తెలంగాణ రీజియన్లో ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఎందుకు ఉన్నాయి అని అంటే మేజర్గా తెలంగాణకి మనకి చూస్తే తెలంగాణ రీజియన్ లోపల ఎక్కువ మొత్తంలో ఇదంతా కూడా గ్రానైట్. సో తెలంగాణ ఏరియా అనేది పూర్తిగా గ్రానైట్ రాక్స్ తోటి ఏర్పడింది కాబట్టి పెద్దగా వాటర్ స్టోరేజ్కి అవకాశం లేదు. సో కాబట్టి ఇక్కడ ఫార్మర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందాలంటే ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే తప్ప సో అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి వ్యవసాయం చేసే సో ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అది ఒకటి మేజర్ రీజన్. రెండవది ఏంటిదంటే సో ఫార్మర్స్ కమర్షియల్ క్రాప్స్ వైపే ఎక్కువ మొత్తంలో కల్టివేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఫుడ్ క్రాప్స్ని కల్టివేట్ చేయకుండా ఎక్కువ మొత్తంలో కమర్షియల్ క్రాప్స్ని కల్టివేట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కమర్షియల్ క్రాప్ ఎక్కువ మొత్తంలో ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయి సో మనకి మార్కెట్లో దానికి ధర తగ్గు ఉండడం వలన సో రైతు అనేది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది సెకండ్ రీజన్ అని చెప్పవచ్చు. ఇక థర్డ్ రీజన్ వచ్చేస్తే సో ఫార్మర్స్కి అనేది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సాయిల్ ఏంటిది, ఆ సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ ఏంటిది, సో దాంట్లో ఏ క్రాప్ కల్టివేట్ చేయాలనేది సో ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఫార్మర్స్కి సరిగా ఉండడం లేదు. ఫోర్త్ వచ్చేసి మనకి న్యాచురల్ కెలామిటీస్, డ్రాట్స్ కానీ లేకుంటే హెవీ ఫ్లడ్స్ కానీ సో ఈ అన్నిటి వలన కూడా జనరల్గా ఫార్మర్స్ ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. అది కాకుండా మేజర్గా సో ఈ తెలంగాణ రీజియన్లో చూసినట్టయితే మనకి 80% ఆఫ్ ద ఫార్మర్స్ తెలంగాణ అనే వాళ్ళు చిన్న అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. అంటే 5 ఎకరాల కన్నా భూమి తక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏదైనా 5 ఎకరాలలో పంట వేసి నష్టమైనట్టయితే ఇమీడియట్గా వాళ్ళు సో ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఇవి మేజర్స్ రీజన్ అని చెప్పవచ్చు. కెరియర్ టైమ్స్లో మరో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? Question is asked about strengths. Be careful to answer not just what you possess. Do research about the skills required for PO in RRBs. Research definitely helps you a lot. So compare your skills and strengths with the skills required for the post you are applying for. So match the skills and tell those skills which are suitable for the job. So do not say eating is my strength. That is not anywhere relevant to the job interview. So make sure which is relevant to the interview, like teamwork or leadership qualities. But do remember, whenever you are giving something as strength, do have a supporting information like some past experience where you have shown your strengths and skills. That way you can also answer the further questions which are asked by the interviewers. Then what about the biggest weaknesses? Do not ever answer like I don't have any weakness, because definitely the next question you are going to face is are you God? Because every human will have a weakness. You can answer this question in 2 ways. One, tell something which do not hurt or do not be burden to the interview. For example, you are attending a bank interview. This is bank. So you can say your weakness as eating chocolates or eating ice creams, because that definitely never
give any kind of loss to bank. But if you're going for an interview in chocolate factory and say that eating chocolate is your weakness, definitely it is a blunder. So do remember, say something which is not relevant to the bank jobs. And the second way, you can answer this as a strength in a disguised way. వేర్ డూ యూ సీ ద యువర్ సెల్ఫ్ ఇన్ 5 years ఫ్రమ్ నౌ అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా చాలా ర్యాండమ్గా వింటున్నటువంటి క్వశ్చనే. మరి దీన్ని ఎలా ఫేస్ చేయాలి? Do realistic. Say your realistic goals. When you're joining in a bank as a PO from 5 years from now, where will you say? PO definitely 2 years probation. After that you will be given assistant manager, and that assistant manager will be turned into manager. It may takes 4 years or 5 years. So be realistic with your answer. In 5 years you can see yourself as a manager when you join in scale 1 for PO. If you're joining in scale 2, analyze your job and see for the hierarchy. Where can you find yourself in 5 years? Be hierarchical way and see and analyze. Based on that only you can answer well. సో సంతోష్ గారు, నెక్స్ట్ మనము కవర్ చేసేటువంటి టాపిక్ కిసాన్ ముక్తి సంసద్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కిసాన్ ముక్తి సంసద్ అంటే జనరల్గా సో ఇది ఈ మధ్య కాలంలో మనకి నవంబర్ మంత్లో ఢిల్లీలో జరిగింది కిసాన్ ముక్తి సంసద్ అనేది. సో ఫార్మర్స్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు తెలిసిందే సూసైడ్ చేసుకుంటున్నారని. సో మేజర్ రీజన్స్ అనేది ఏంటిదంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం ఫార్మర్స్కి, రెండవది అనేది వ్యవసాయం అనేది లాభసాటిగా లేకపోవడం, రైట్. సో ఈ 2 రీజన్స్ వల్ల ఎక్కువ మొత్తంలో సూసైడ్ చేసుకుంటున్నారని తెలిసింది. కాబట్టి సో ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఎన్విరాన్మెంట్లు అగ్రికల్చరిస్టులు ఎవరైతే ఉన్నారో మనకు ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎక్కువ మొత్తంలో ఫార్మర్స్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి ఎవరైతే ఫార్మర్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా మనకు ఢిల్లీలో ఈ మధ్య నవంబర్ 2007లో అందరూ కూడా అటెండ్ అయ్యి సో అక్కడ గవర్నమెంట్ అగ్రికల్చర్ని ఎలా లాభసాటిగా మార్చాలనే దానికోసం సో ఈ ఫార్మర్సే వాళ్ళ ఒక బిల్లుని ప్రిపేర్ చేసి ఆ బిల్లుని ఆ ఫార్మర్సే పాస్ చేయడం జరిగింది. మాకు ఇలాంటివి ఉంటే మేము అగ్రికల్చర్గా వ్యవసాయం చేసినా కానీ కూడా మేము బాగుపడతాం ఫ్యూచర్లో అన్న ఉద్దేశంతో సో ఫార్మర్స్ అందరు కలిపి ఒక మూక్ పార్లమెంట్ని అక్కడ మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాన్నే మనము కిసాన్ ముక్తి సంసద్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ రైతు సమన్వయ సమితుల గురించి. సో తెలంగాణలో ఈ మధ్య కాలంలో మనకి సెప్టెంబర్ 2017లో తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి రైతు సమన్వయ సమితిని మనకి సో ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రైతు సమన్వయ సమితిలు అనేటివి మనకి టోటల్గా మనకి 4 లెవెల్స్లో ఉన్నాయి రైతు సమన్వయ సమితిలు అనేది. సో విలేజ్ లెవెల్ రైతు సమన్వయ సమితి, తర్వాత మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ రైతు సమన్వయ సమితి అండ్ ద నెక్స్ట్ స్టేట్ లెవెల్ రైతు సమన్వయ సమితి. ఈ ఏదైతే విలేజ్ లెవెల్లో ఉన్నదో దాంట్లో 15 మెంబర్స్ అండ్ మండల్ అండ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న రైతు సమన్వయ సమితిలో 24 మెంబర్స్ ఉంటారు అండ్ ద స్టేట్ లెవెల్లో ఉన్న దాంట్లో మనకి 42 మెంబర్స్ ఆఫ్ ద మెంబర్స్ రైతులు అనేది ఉంటారు. టోటల్గా ఈ అన్ని కమిటీస్లలో కూడా రైతులే ఉంటారు. సో విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వాళ్ళకు కూడా. యాజ్ ఏ ఇంటర్వ్యూయర్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హౌ టు ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్, అలానే హౌ టు లీవ్ ద రూమ్. Can you suggest any tips or something? Yes, definitely. When you're entering the interview room, when you're knocking on the door or opening the door, do remember to close the door silently. While you're entering the room, before you're entering the room, you have to remember 2 things. Before you enter the room, just close your eyes and think everything goes well for you. Do not have such tension. If you have tension, definitely you will forget many things. Be confident enough. After entering the room, while you're walking, that walk also being observed. So walk properly. Do not have some kind of catwalk or duck walk, whatever it is. Walk professionally and walk with elegancy. And while reaching the chair which is given for you, keep in mind, do not go and simply sit in the chair. Do wait until they offer you the chair. So that is the best thing you can do. And then while leaving the interviewer's room, do thank the interviewers, the panel there, for spending time with you, for giving their valuable time, and also do have a smile. If any interviewer gave you handshake, do shake your hand professionally. Professional handshake is different from the casual handshake. When you're giving handshake, do remember your hand should be warm and dry. Do not have wet hands and cool hands. So have a kerchief or something and clean your hands while giving the handshake. Your handshake should be professional. Professional handshake is very simple. It should be, both the hands should be equal and there is a rhythm which follows like 1, 2, 3. Yes, up, down, middle. So just a quick handshake. Follow these rules while you are leaving the interviewer's room. హలో, అలానే సంతోష్ గారు ఈ నాబార్డ్ గురించి ఒకసారి.
ఎస్ మేడం, నాబార్డ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఏవైతే మనకి టోటల్గా అమౌంట్ ఆఫ్ ద మనీ అయితే ఏదైతే అవి క్రాప్ లోన్స్ ఇస్తూ ఉంటాయో, ఆ క్రాప్ లోన్స్ ఇచ్చే మనీ అంతా కూడా మనకి నాబార్డే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. సో ఇప్పుడు నాబార్డ్ అనేది జనరల్గా మనకి 1982లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో ఈ నాబార్డ్ అనేది మేజర్గా మనకి 2017 అండ్ 18 బడ్జెట్లో చూసినట్టయితే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నాబార్డ్కి ఒక 20,000 crore రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది టు డెవలప్ ద లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో ఫైనల్గా ఈ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అగైన్ టు ఇంప్రూవ్ ద ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ ద సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి రీక్యాపిటలైజేషన్ ప్లాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్టోబర్ 2017లో. రీక్యాపిటలైజేషన్ ప్లాన్ యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై రీక్యాపిటలైజేషన్. సో క్యాపిటలైజేషన్ అనేది మనకి ఆగస్టు 14, 2015లో మన క్యాపిటలైజేషన్ ప్లాన్ అనేది అనౌన్స్మెంట్ చేయబడ్డది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి 70,000 crore రూపీస్ని మనకి క్యాపిటలైజేషన్ ప్లాన్లో అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాండ్స్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పెరిగిపోతున్నాయి, వాటి ఫినాన్షియల్ హెల్త్ అనేది బాగా ఎరోడ్ అవుతుంది. కాబట్టి వాటి ఫినాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం క్యాపిటలైజేషన్ ప్లాన్ కింద 70,000 crores మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో దాదాపు ఇప్పటివరకు మనకి 58,000 crores అనేది ఆల్రెడీ రిలీజ్ చేసేసింది అవుట్ ఆఫ్ 70,000 crores. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనకి అక్టోబర్ 2017లో ప్లాన్ 2, దాన్ని మనం రీక్యాపిటలైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటున్నాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలాగే మనకు బేసల్ 3 నామ్స్ ప్రకారం మన క్యాపిటల్ అడక్వసీ రేషియో అనేది 11.5% అనేది రీచ్ అవ్వాలి మార్చ్ 31, 2019 నాటికి. సో ఆ రెండిట్లను ఓవర్కమ్ చేయడానికి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2.1 lakh crores, 2.11 lakh crore రూపీస్ ఆఫ్ ద సో రీక్యాపిటలైజేషన్ ప్లాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. థ్యాంక్ యూ. Thank you. సో ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉన్నది హెచ్ఎంటీవీ.